పార్లమెంటు సమావేశాలు ముగిసి 10 రోజులు కావస్తూ ఉన్నాగా, ఇంకా ప్రోరోగ్ కాలేదు. అంటే పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకని అనేది ఒక కీలక ప్రశ్న. దాని చుట్టూ జాతీయ స్థాయిలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా బిల్లు మళ్ళీ ప్రత్యేకంగా తీసుకురాబోతున్నారని, ఆ మేరకు కేంద్రం కసరత్తు చేస్తూ ఉందని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరో కథనాన్ని ప్రచురించింది. దానికి వాళ్ళు కొందరి స్టేట్మెంట్‌లను గాని జోడించుకుంటూ. ఏంటా కథనం? 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు 22 రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగే విధంగా కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చేకి దాన్ని డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి ఈ మూడింటిని సాకారం చేసి 29నే ఎన్డీఏ టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటి వరకు 2034 అనుకునేవాళ్ళు, కానీ 29ని టార్గెట్గా పెట్టుకుంది అని. 29 టార్గెట్గా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, దీని అన్నిటికీ మించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని 22 అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిపించాలి అని. అందుకని దీని మీద నియమితమైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదే పదే వాళ్ళు దీని మీద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. తాజాగా దాని చైర్మన్ పిపి చౌదరి కూడా అన్నారు, 99% మంది దీనికి అనుకూలంగానే ఉన్నారు అని ఆయన అంటూ ఉన్నారు. కాంగ్రెస్ లాంటి కొన్ని ప్రధాన పార్టీలేమో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. 99% మంది అనుకూలంగా ఉన్నారు అని చెప్పి ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఒక నివేదిక త్వరలో ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడేమో 29లోనే 22 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలు జరిపించాలని చెప్పి సీరియస్గా కేంద్రం ప్రయత్నాలు చేస్తూ ఉంది. త్వరలో ఇవన్నీ కనుక పార్లమెంటు ముందుకు వచ్చి ఆమోదం పొందొచ్చు. అదొక డిఫరెంట్ చర్చ అని చెప్పి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసుకుంటూ వచ్చింది. చాలా ఆశ్చర్యకరం. అది ఎలా సాధ్యమవుతుంది? ఎంత రాజ్యాంగ సవరణ చేసినా కూడా పాసిబులేనా? ఆ మేరకు మద్దతు దక్కుతుందా పార్లమెంట్లో? $1 మిలియన్ ప్రశ్నలు. కానీ కేంద్రం సీరియస్గా ఆలోచిస్తుంది, ఆ మేరకు కసరత్తు చేస్తుంది అని చెప్పి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం. 2029లో అధికారంలోకి రావడం బీజేపీకి కంపల్సరీ అని. ప్రస్తుతం వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. శాసనసభకు, లోక్సభకు విడిగా ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందుకని డీలిమిటేషన్, నియోజకవర్గాలను పెంచితే అటు ఉత్తర భారతంలో వాళ్ళకు బలం ఇంకా పెరుగుతుంది కాబట్టి, అండ్ జాతీయ పార్టీగా బలంగా ఉన్నారు ఇప్పుడు కాబట్టి, ఒకేసారి ఎన్నికలు జరిపితే నేషనల్ లెవెల్ వాళ్ళకు ఈ ఎన్నిక ఒక పాజిటివ్ అవుతుంది అని. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి కనుక జరిగితే ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక అవుతుంది. సో ఆ ఎన్నికల్లో బీజేపీకి ఎడ్జ్ అవుతుంది. 29లో అధికారం వస్తే ఆ తర్వాత చాలా చక్కదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే భావిస్తూ ఉన్నారట. సరే, వాళ్ళు ఏమైనా భావిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ సాధ్యమవుతాయా అన్నది ఒక బిగ్ క్వశ్చన్.